చెప్పు అది కాపనా నువ్వు చెప్పాలి కదా రాడు చెప్పింది అది కదా అర్థం కాదు అర్థం చేయను అంతనే రాడు చెప్పింది ఏంట్రా నేను చెప్పింది మీరు చెప్పు చెప్పరా వీడియో ఎత్తలేదు చెప్పు ఏం చెప్పాడు చెప్పరా ముందు నిలబెట్టి పువ్వు మీద దంతం చూస్తాను అది అది కావాలి నీకు చెప్పింది మా మాట పువ్వు మీద ఉండేమని కాదు నేను చేసిన తప్పేమీ లేదు అరుగు నీ తాగేసి వచ్చాను నేను తప్పు అయిపోయినా నేను తప్పు అయిపోతాను బా నీకు నేను రాలే అసలు నేను రాలేరా అనుకుంటున్నాను తెలుసా నీకు అర్థమవుందా నువ్వు అక్కడ ఫోన్ చేసి నా సమాధానం చెప్పి అయితే ఫోన్ లోనే సూపర్వైజర్ చెప్పి అని ఆ బండి ఆపిచ్చేస్తున్నాడు బాగాలేదంటే ఇక్కడికి హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తానని చెప్తున్నాను నువ్వు అది కనీసం గేట్ లోకి వచ్చేంత వరకు కూడా నువ్వు తాగమని చెప్పాను తెలియదు కనీసం పోనీ ఎలా వచ్చాయని బాగా బండి వేసుకెళ్ళాలంటే నేను గ్యారేజ్కి నేను తెగించుకుంటాను కదా రాత్రి 9-10 వెళ్ళాలి కదా సరే వదిలే ఇంకెందుకు ఇంకా 9-10 వెళ్ళాలి జరగలేదు ఏదైనా జరిగితే ఏట్రా ఎవరినంటారా నాకు పోతాం నా ఇతని గురించి కాదు ఆడితో దెబ్బలు తింటావు దాంట్లోకి వచ్చి ఒకటితో దెబ్బలు తినిపోతావు డ్యూటీలో ఉన్నప్పుడు ఒకవేళ బండి ఆపేయాలా లేదు తాగేసి ఉన్నాడు ఏమన్నాడు చెప్పరా ఏమన్నాడు మెకానిక్ మెకానిక్ రమ్మన్నాడా కాలేజీలోకి కాలేజీ బండి వేసుకుని కంపల్సరీ రావాలి బండి వేసుకుని ఎవరు చెప్పాడు నీకు బండి వేసి రమ్మని చెప్పు నేను ఆయన అడుగుతాను మెకానిక్ ఏ మెకానిక్ సురేష్ పేరేంటి చెప్పు సత్యబాబు మెకానిక్ ఇక్కడ బండి వేసుకొని రమ్మన్నాడు రావాలి ఏసు రావాలి చెప్పు మాట్లాడు సత్యబాబుతో మాట్లాడు ఏసు రావాలి ఇప్పుడేనా సురేష్ ఏమన్నాడు బండి వేసి రావద్దా ఉండిపో అంటే సిగ్నల్ లైట్ కోసం వచ్చేసాడు మనం సిగ్నల్ లైట్ గురించి నేను అంటుందా నేను అక్కడ చెప్పింది అక్కడ డైరెక్ట్ మెకానిక్ మాట్లాడాడు మెకానిక్ అంటుంది మెకానిక్ నాకు చెప్పాడు ఎవరు సురేషా సురేష్ చెప్పింది వేరుని సత్యబాబు చెప్పింది వేరుని కంపల్సరీ బస్ రాయసనకి బండి ఉందా నాకు బండి సత్యబాబు అన్నదే అదే కాలేజీలో బండి రావాలని చెప్పేసి కాలేజీలో పైకన్నా వచ్చే లేదంటే కింద మరి పైకి రా నువ్వు వీడియో తీసుకురా నువ్వు ఎందుకురా నువ్వు